హాయ్ ఫ్రెండ్స్, నేను నారాయణ విఎల్ఎన్ ప్రాపర్టీస్. ఈరోజు వచ్చేసి మనము ఒక పీస్ఫుల్గా మంచి లొకేషన్లో ఉండే ఫ్లాట్స్ కింద వెంచర్ తీసుకొచ్చాను. అది మొత్తం చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మన నేషనల్ హైవేకి దగ్గరగా ఉంటుంది. ఈ హైవే ఆనుకొని వస్తుంది మనకి. ఇది వచ్చేసి మనకి ఫోర్త్ సిటీ. మొత్తం కూడా స్కిల్ యూనివర్సిటీ కానీ ఇలాంటి కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. మొత్తం ఇదైతే కనుక ఎలక్ట్రానిక్ సిటీ, ప్యాప్ సిటీకి దగ్గరగా ఉంటుంది. ప్లస్ మనకి ఔటర్ రింగ్ రోడ్ కూడా దగ్గర ఉంటుంది, ఎయిర్పోర్ట్ కూడా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ నుంచి జస్ట్ 15 మినిట్స్ 20 మినిట్స్ డ్రైవ్ చేస్తే మనం ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 దగ్గరికి వెళ్తాం మనం. ప్లస్ ఇంటర్నేషనల్ ఇండోర్ స్టేడియం కానీ అవుట్డోర్ స్టేడియంస్ ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. ఫోర్త్ సిటీలో గవర్నమెంట్ కొన్ని వందల ఎకరాలు కేటాయించడం జరిగింది. అలాంటి వెంచర్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక ఫ్యూచర్లో డబుల్ త్రిబుల్ అవడానికి ఆస్కారం ఉంది. ఇదైతే చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది. 13,500 ఓన్లీ స్క్వేర్ యార్డ్ వచ్చేసి. విల్లా ఆల్రెడీ స్టార్ట్ అయింది. వెంచర్లో అయితే కనుక చూపించండి మేడం. అక్కడ విల్లా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ మొత్తం కూడా రోడ్స్ అన్నీ కూడా అయిపోయినాయి. రోడ్స్, డ్రైనేజీ సిస్టమ్ ఇవన్నీ కూడా చాలా బాగా చేశారు. వీళ్ళంతా కూడా వాటర్ లైన్స్ ఇచ్చారు, డ్రైనేజీ ఇచ్చారు. మొత్తం కూడా ఇది వచ్చేసి డిటీసీపీ లేఅవుట్. ప్లస్ మొత్తం కూడా మనకి బ్యాంక్ లోన్ వస్తుంది. దీంట్లో మనకి 50% దాకా బ్యాంక్ లోన్ వస్తుంది. మనకి ఈ ఐటీ సేజులు అన్నిటికి కూడా దగ్గరగా ఉంటుంది. ప్లస్ ఇక్కడ మనకి చూపిస్తున్నారు కదా, ఇల్లు అయితే కనుక క్లియర్ టైట్లు, డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్, వాస్తు కంప్లీట్, బ్లాక్ టాప్ రోడ్స్ కానీ చిల్డ్రన్స్ ప్లే ఏరియా వస్తుంది. అక్కడ వచ్చేసి మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్, మొత్తం ఒక టెంపుల్ కూడా కట్టారు అక్కడైతే కనుక మనకి. అంతేకాకుండా మనకి ఇది వచ్చేసి మెయిన్ మనకి హైవే ఫేసింగ్ ఉండటం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే 24 అవర్స్ రావడానికి వీలుగా ఉంటుంది. మనకి వెంచర్లోకి మనం అడుగు పెట్టామంటే జస్ట్ హైవే నుంచి మనకి లోపలికి రావచ్చు. అప్పుడు ఏమవుతుందంటే జస్ట్ మన ఐటీ హబ్కి వెళ్ళడానికి కానీ రావడానికి కానీ ట్రాన్స్పోర్ట్ బాగుంటుంది. సిటీలో మనం ఎక్కడున్నా కూడా ట్రాన్స్పోర్ట్ మెయిన్ కోరుకుంటాము. ప్లస్ హైవే ఫేసింగ్ వెంచర్లన్నీ కూడా ఇప్పుడు విల్లా ప్రాజెక్టులు వస్తున్నాయి. మహేష్ నుంచి తుక్కుగూడ కానీ, కొత్తూరు కానీ, మనకి ముచ్చెర్ల కానీ. ముచ్చెర్ల ఇదంతా కూడా మొత్తం లాస్ట్ గవర్నమెంటే 19,000 ఎకరాలు సేకరించింది. దాన్ని ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి ఫోర్త్ సిటీ అనౌన్స్మెంట్ చేసి అన్ని ప్రాజెక్టులు అక్కడే తీసుకొస్తున్నారు. అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఆల్రెడీ ఎక్యూర్ చేయడం జరిగింది అక్కడ అందరికీ. అందుకని మనకి ప్రాజెక్టులు వస్తే మనకి ఎకనామిక్ పెరిగిద్ది, ఉద్యోగాలు వస్తాయి, ఆటోమేటిక్ డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు 13,000 పెట్టారనుకోండి, రేపొద్దున 20,000, 30,000, 40,000 అవుతుంది. సేమ్ మహేశ్వరంలో పెట్టిన వాళ్ళు ఇప్పుడు 40,000, 50,000 అమ్ముతున్నారు. అలా మనకి కొత్తూరు దాకా, కడతాల నుంచి జస్ట్ 5 మినిట్స్ డ్రైవ్ మనకి టోల్గేట్ నుంచి. మైసిగన్ టెంపుల్ ఉంది ఇక్కడే మనకి. ఇలా రకరకాల మనకి సరౌండింగ్ అంతా కూడా ఇలాంటి ప్రాజెక్టులు వచ్చినప్పుడు మంచి లొకేషన్లో మనం చూసి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే టైటిల్ క్లియర్గా ఉండాలి. మన సన్ రైజ్ ప్రాజెక్ట్ అనేది చాలా వెంచర్లు వేస్తున్నారు. సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ వాళ్ళు అయితే కనుక నాకు తెలిసి దాదాపు 30-40 వెంచర్లు పూర్తి చేసి ఉంటారు వీళ్ళు నాకు తెలిసి. ఇప్పుడు ఆల్రెడీ మన షాద్నగర్లో కొన్ని వెంచర్లు నడుస్తున్నాయి, ఇటు మహేశ్వరం నడుస్తున్నాయి, బాంబే హైవే ఉన్నాయి. ఇట్లా రకరకాల వెంచర్స్ క్లియర్ టైటిల్ డిటీసీపీ అప్రూవ్డ్తో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అన్నీ కూడా హెచ్ఎండి లేఅవుట్స్ ఉన్నాయి, ఫామ్ ల్యాండ్గా ఉంటే ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి. మీరు ఒక్కసారి మన సన్ రైజ్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. నేను స్క్రోలింగ్ నెంబర్ పెడతాను. మీకు ఏ బడ్జెట్లో కావాలంటే ఆ బడ్జెట్లో వాళ్ళు ఇప్పిస్తారు మీకు. ప్లస్ మనకి ఇప్పించామంటే అలా అని కాదు, క్లియర్గా ఉండాలా, టైటిల్ క్లియర్గా ఉండాలి. ఎప్పుడు కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లం రాకూడదు. అలాంటి మంచి సైట్కి వచ్చాము ఈరోజు అయితే కనుక ఆదివారం. చూడండి, మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కింద స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో మిగతా డీటెయిల్స్ అని పెడతాను. కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ నారాయణ విఎల్ఎన్ ప్రాపర్టీస్.